నాకు మళ్ళీ ఆడపిల్లే మనవరాలిగా వస్తుందేమో భయమేస్తుందని బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సరే ఇంకొక అబ్బాయిని కనరా. కాగా బ్రహ్మానందం ఆయన తనయుడు గౌతమ్ రాజ్ తాత మనవుడుగా నటించిన బ్రహ్మానందం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్లో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. బ్రహ్మానందం తన కొడుకుతో తీసిన ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరారు. భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తాను. భగవంతుని ఆంజనేయ స్వామి నేను కోరుతున్నాను. బ్రహ్మానందం ఎంత మంచి కమెడియనో తనతో ఉన్న 40 సంవత్సరాల ప్రస్థానాన్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలో భాగంగా యాంకర్ సుమ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా చిరంజీవి కొన్ని కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేశారు. చాలా రకాల మిమిక్స్ చేశాడు, చాలా రకాలైనటువంటి స్కిట్స్ చేశాడు. నిజానికి ఆయన చేసింది కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు కాకపోయినా ఆయన మాట్లాడిన మాటలను కొన్ని సోషల్ మీడియా వేదికల్లో తప్పుగా చూపిస్తున్నాయి. మరి ఆయన మాట్లాడిన విషయాలేంటి అని వివరాల్లోకి వెళ్తే, ఆయన బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసమో తెలియదు, ఆ ఎరుపుదనం కోసం ఎర్రచొక్క వేశారు. మొదట చిరంజీవి తన అమ్మ వాళ్ళ నాన్న తాతయ్యని ప్రస్తావిస్తూ వారి తాతగారు ప్రభుత్వ ఎక్సైజ్ శాఖలో స్టేట్ అధికారిగా ఉద్యోగం చేసేవారని, నెల్లూరు నుండి మొగల్తూరు షిఫ్ట్ అయ్యారని అన్నారు. నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు. తన తాతగారు మంచి రసికుడని, 2 భార్యలు ఉండటమే కాక ఇంకో 2-3 సంబంధాలు కొనసాగించాడని చమత్కారంగా చెప్తూ తనకు ఆ బుద్ధులు రాలేదని, సినీ ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉన్నానని చెప్పారు. ఎందుకంటే ఆయన రసికుడు. 2 ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు 2 అమ్మమ్మలు. మరోవైపు తన కుటుంబం గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం తన ఇల్లు మనవరాళ్లతో గర్ల్స్ హాస్టల్లా నిండిపోయిందని అన్నారు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్గా ఉంటుంది నాకు. ఒక మగపిల్లోడు వారసుడిగా ఉంటే బాగుంటుందని, రామ్ చరణ్ మళ్ళీ ఆడపిల్లని కంటే భయంగా ఉంటుందని అన్నారు. అయితే ఈ రకంగా చిరంజీవి వ్యాఖ్యలు చేయడంతో చిరంజీవి ఏ రకంగా ఆడపిల్లల్ని తక్కువ చేస్తూ మాట్లాడతాడంటూ పలువురు విమర్శిస్తున్నారు. సరే ఇంకొక అబ్బాయిని కనరా. ఈ విమర్శల్లో భాగంగా ఇంట్లో మగపిల్లాడు కూడా ఉంటే బాగుంటుందని చిరంజీవి భావించడంలో తప్పులేదు. కానీ కూతురు పుడుతుందేమోనని భయపడుతున్నానంటాం, వారసత్వం కోసం మగపిల్లోడిని కనాలని సలహా ఇచ్చానడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే తెరపై పెద్ద మనిషిగా నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అసలు పుట్టే పిల్ల జెండర్ నిర్ణయించడం మన చేతుల్లో లేదనే కనీస ఇంగిత జ్ఞానం చిరంజీవికి లేకపోవడం శోచనీయమంటున్నారు. లేడీస్ హాస్టల్ బాడీలాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగపిల్లలే వారసులనే అభిప్రాయంలో చిరంజీవి ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. అయితే మరికొంతమంది నెటిజన్స్ మాట్లాడుతూ చిరంజీవి మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని, ఏ కుటుంబంలోనైనా ఎక్కువ సంఖ్యలో ఆడపిల్లలు ఉంటే వారి మధ్య ఒక మగపిల్లాడు ఉంటే సందడిగా ఉండొచ్చు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, మగపిల్లలు ఉన్న ఇంట్లో ఆడపిల్లలు ఉండాలని ఎలా కోరుకుంటామో ఆ విధంగానే చిరంజీవి కోరుకున్నారని అంటున్నారు. మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే అదే కాక చిరంజీవి మనవడు సినీ రంగంలో రాణిస్తే ఒక తాతగా తనకు గర్వంగా ఉంటుందని ఆ రకంగా భావించి చిరంజీవి అన్నాడే తప్ప ఇందులో భూతద్దం పెట్టి చూడాల్సిన పని లేదని, ప్రతిసారి కోడిగుడ్డుపై ఈకలు పీకేవారు సమాజంలో ఎక్కువయ్యారని, చిరంజీవి లాంటి నటుడిపై కూడా ఇలాంటి వార్తలు ప్రసారం చేయడం సిగ్గుచేటు అంటూ అభిప్రాయపడుతున్నారు.